హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం 91వ నామం కుల సంకేత పాలిని. అమ్మవారు కులామృతైక రసిక అని చెప్పుకున్నాం. ఇప్పుడు కుల సంకేత పాలిని. కుల సంకేత పాలిని అంటే కుల సంకేతాలు తెలియాలి. సంకేతాలు అంటే ఏ చక్రానికి ఎవరు అధిపతి, వాటి యొక్క దళాలు ఎన్ని, దాని స్థానం ఎక్కడ, అక్కడ ఏ అక్షరాలు న్యాసం చేయాలి, ఎలా భావన చేయాలి, ఇవన్నీ కూడా కుల సంకేతాలు. ఈ వ్యవస్థ అంతా కూడా ఒక పద్ధతిగా పెడుతూ ఉంటుంది. ఆయా చక్రాల్లో కాపాడుతున్నది అమ్మవారే కాబట్టి ఆవిడ కుల సంకేత పాలిని. ఈ సాధన గురువు కృప లేకుండా చేస్తే అది అడ్డదిడ్డమైపోతుంది, అతలాకుతలం చేస్తుంది. కుండలిని అంటే దానిని జాగృతపరిచేటువంటి పద్ధతి తెలియాలి. కేవలం గురు శిక్షణలో జరగాలి. అలా వెళ్తున్నప్పుడు ఆ సంకేతాలు ఉంటాయి. ఆ సంకేతాలు తెలుసుకుంటూ జాగ్రత్తగా అంచెలంచెలుగా వెళ్తూ ఉండాలి. ఒకేసారి అంతా చేసేయాలనేటువంటి స్థితి కూడదు. అందుకే సుశిక్షితుడైన గురువు చేత ఇది నేర్చుకొని మనం చేస్తూ ఉండాలి. ఈ అంచెలంచెల్లో ఉండేటువంటి సంకేతాలు గురువు ద్వారా తెలుసుకోవాలి. ఏ చక్రం ఏ రంగులో ఉంటుంది, దానికి అసలు ఎన్ని దళాలు, ఎన్ని అక్షరాలు, దాని స్థానం ఎక్కడ, అసలు దాన్ని మనం ఎలా భావన చేయాలి, ఇవన్నీ కూడా గురు శిక్షణలో తెలుసుకుంటూ వెళ్తే కుల సంకేతములు. దీనంతటినీ పాలన చేస్తూ నడుపుతూ ఉంటుంది కనుక అమ్మవారు కుల సంకేత పాలిని. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ మహారాజ్ఞే నమః.